నమస్కారములు. తెలుగు సామెతలు మన జీవన విధానంలో అల్లుకొని ఉన్నటువంటి సామెతలు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడంట. ఇంట్లో దేవుణ్ణి వదిలి వీధిలో దేవుణ్ణి మొక్కినట్లు ఇంటి వాడి వలె చేసేవాడు లేడు, బయటి వాడి వలె తినేవాడు లేడు. ఎద్దైనా ఏడాదికి నేర్చును, మొద్దు 30 ఏళ్ళైనా నేర్వదు. ఈగను కప్ప మింగితే కప్పను పాము మింగుతుంది. ఎందుకురా ఏడుస్తున్నావు పిల్లవాడా అంటే, ఎల్లుండి మా అమ్మ కొడుతుంది అన్నాడట. ముద్దు చేసిన కుక్క మూతి నాకు. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. తినగల అమ్మ తిండి తీర్థాల్లో బయటపడుతుంది. దొరికితే దొంగలు, లేకపోతే అంతా దొరలే. కాబట్టి ఇలాంటి తెలుగు సామెతలు మనము మన జీవన విధానంలో ఎన్నో వాడుతూ ఉంటాం. మీరు కూడా వాడితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.